శాంపుల్ని లోడ్ చేసిన తర్వాత డైలీ బేసిస్లో మనం రీడింగ్ తీసుకోవాలి. ఆటోమేటిక్ రీడింగ్ డిస్ప్లేలో ఇండికేట్ అవుతుంది. పాజిటివ్ అయిన శాంపుల్స్ కానివ్వండి, కంటామినేషన్ ఉన్న శాంపుల్స్ ఇండికేషన్ చేసిన తర్వాత అన్లోడ్ చేయాలి. అన్లోడ్ చేసిన శాంపుల్స్ని ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత యాంటీబయాటిక్ సెన్సిటివ్ టెస్టింగ్కి వెళ్ళాలి. 4 స్టెప్, సింపుల్ 4 స్టెప్స్లో. ఓకే, సో ఇక్కడ ఈ బ్యాక్టెక్ సిస్టమ్స్ కానివ్వండి, మనకు ఇక్కడ చూడండి, మనకు ఆటోమేషన్ మైక్రోబియల్ ఐడెంటిఫికేషన్లో ఇప్పటివరకు చెప్పాను కదా, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఏం యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్ చేస్తాము, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి. సో ఆటోమేషన్ ఇన్ బ్యాక్టీరియాలజీ automation in bacteriology blood culture systems plays a critical role in the improving the detection, identification and analysis of bacteria and fungal pathogens. So it will identify and it will detect and it will analyze of the bacterial pathogenic in the blood samples. Traditional blood culture techniques relied heavily on the manual methods which were labor intensive, slow and prone to errors. ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్స్, మాన్యువల్ ఎర్రర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ టైం కూడా చాలా, మనం ఎక్కువ లోడ్ ఉన్నప్పుడు ఎక్కువ ఫాస్ట్గా చేయలేం, సో కొంచెం స్లోగా చేస్తూ ఉంటారు. ఇట్ విల్ మినిమైజ్ దట్. అండ్ దెన్ ఆటోమేటెడ్ సిస్టమ్స్ హ్యావ్ రివల్యూషన్డ్ ద ప్రాసెస్ అలౌయింగ్ for faster, more reliable detection and identification of the pathogens, improving the patient outcomes. అంటే ఎక్కువ రిలయబుల్గా, ఫాస్ట్గా అండ్ దెన్ డిటెక్షన్ అండ్ ఐడెంటిఫికేషన్లో కూడా ఇవి ఉపయోగపడతాయి. సో చెప్పాను కదా బ్యాక్టెక్ సిస్టమ్, ఇందాక మీకు చెప్పాను కదా బ్యాక్టెక్ సిస్టమ్. ఈ బ్యాక్టెక్ సిస్టమ్ మీకు ఇందాక నేను పిక్చర్ కూడా చూపించాను. సో ఇందులో ఏంటంటే, సో వాట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్, ఏ ప్రిన్సిపల్గా బ్యాక్టెక్ సిస్టమ్, దీన్ని బీడీ అంటాం, బ్యాక్టెన్ అండ్ డిక్సన్. ప్రిన్సిపల్ వచ్చేసి ఈ బ్యాక్టెక్ మిజిట్ ఇన్స్ట్రుమెంట్లో ఫ్లోరోమెట్రిక్ సెన్సార్ ఉంటుంది. ఫ్లోరోసెన్స్ రీడింగ్ ఇందాక చెప్పానుగా, అవర్లీ బేసిస్లో ఫ్లోరోసెన్స్ రీడింగ్ తీసుకుంటుంది. మరి ఈ ఫ్లోరోసెన్స్ రీడింగ్ ఎలా తీసుకుంటుంది, అందులో హౌ ఇట్ విల్ డిటెక్ట్స్ అంటే, ఎప్పుడైతే బ్యాక్టీరియా, ఏరోబిక్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేస్తుందో కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. డ్యూరింగ్ దేర్ గ్రోత్. అప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ని, ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ని రైజ్ ఆ సిస్టమ్ గుర్తుపట్టేస్తుంది మైక్రోబియల్ గ్రోత్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఏరోబిక్ బ్యాక్టీరియాని, మైకోబ్యాక్టీరియాని బ్యాక్టెక్ మిజిట్ ఇన్స్ట్రుమెంట్లో ప్రాసెసింగ్ చేసిన తర్వాత లిక్విడ్ కల్చర్లో ఇనాకులేట్ చేసాం. సో ఏంటి, మైకోబ్యాక్టీరియా డిటెక్ట్ చేయడానికి, మైకోబ్యాక్టీరియా స్పీసీస్ని ఐడెంటిఫై చేయడానికి లిక్విడ్ కల్చర్లో శాంపుల్, అంటే మనం ప్రాసెసింగ్ చేసినటువంటి శాంపుల్ ఉంటుందిగా, ఏదైతే ఇచ్చినటువంటి స్పెసిమెన్ ఉంటుందో ప్రాసెస్ చేసిన తర్వాత ఈ లిక్విడ్ కల్చర్ బాటిల్ ఉంటుంది, మిడిల్ బ్రూక్ 7H9 మీడియం. ఇది మనకి ఎంసీక్యూస్కి ఇంపార్టెంట్. మిడిల్ బ్రూక్ 7H9 మీడియం ఈజ్ యూజ్డ్ ఫర్ ద మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ లిక్విడ్ కల్చర్. ఈ మీడియంలో ఎప్పుడైతే స్పెసిమెన్ ఇనాకులేట్ చేస్తామో, ఇది ఒక ట్యూబ్ ఉంటుంది. ఈ ట్యూబ్లో 7 ml వరకు మీడియం ఉంటుంది, ఇంతవరకు మీడియం ఉంటుంది. ఈ మీడియంలో, ఈ ట్యూబ్లో లాస్ట్ పార్ట్లో ఇక్కడ ఆక్సిజన్ క్వెంచ్డ్ ఫ్లోరోక్రోమ్ ఉంటుంది, ఎంబెడెడ్ అయి ఉంటుంది ఈ ట్యూబ్లో. సో ఈ పైన అంతా కూడా 7 ml మీడియం ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఓకే, ఈ మీడియంలో కొన్ని మైక్రోబ్యాక్టీరియం గ్రోత్ అవ్వడానికి కావాల్సినటువంటి గ్రోత్ సప్లిమెంట్స్ ఉంటాయి, పాలిమిక్సిన్ అండ్ యాంఫోటెరిన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొన్ని అడిషనల్ సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఇనాకులేట్ చేస్తాం శాంపుల్ని ఇనాకులేట్ చేసిన తర్వాత ఈ ట్యూబ్ని
సిస్టంలో ఎప్పుడైతే మనం ఇంట్రొడ్యూస్ చేస్తామో ఎవ్రీ అవర్లీ బేసిస్ సిస్టంలో ఫ్లోరోసెన్స్ డిటెక్టర్ ఉంటుంది. ఇందులో బ్యాక్ సైడ్లో కింద ఈ ఫ్లోరోసెన్స్ డిటెక్టర్ ఎప్పుడైతే రీడింగ్స్ తీసుకుంటుందో ఇందులో ఆక్సిజన్ అనేది క్వెంచ్ అయి ఉంటుంది. ఆక్సిజన్ క్వెంచ్డ్ ఫ్లోరోక్రోమ్. ఈ ఆక్సిజన్ని ఎప్పుడైతే ఈ ట్యూబ్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఒకవేళ మైక్రోబాక్టీరియం ప్రజెంట్ ఉండి ఈ బ్యాక్టీరియా దీని యొక్క ఏరోబిక్ కాబట్టి ఇట్ విల్ యూటిలైజ్ ద ఆక్సిజన్ ప్రజెంట్ ఇన్ దిట్. ఇక్కడ ఆక్సిజన్ రిలీజ్ అయినప్పుడు అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే ఏరోబిక్ బ్యాక్టీరియా నుంచి ప్రొడ్యూస్ చేసినప్పుడు వాటి యొక్క ఇంటెన్సిటీని ఈ ఫ్లోరోసెన్స్ మెజర్ చేస్తుంది. బేస్డ్ ఆన్ ద ఇంటెన్సిటీ మెజర్మెంట్, ఫ్లోరోసెంట్ మెజర్మెంట్ ద్వారా దాన్ని బ్యాక్టీరియల్ కాలనీస్కి కన్వర్ట్ చేసి మనకు ఈ ట్యూబ్లో ఇంత బ్యాక్టీరియల్ గ్రోత్ ఉంది అని ఇండికేషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో నథింగ్ బట్ దట్ ఈస్ ద రీడింగ్. సో అట్లా ఈ బ్యాక్టీరియల్ కల్చర్స్ ఏవైతే మనం యూటిలైజ్ చేసేటటువంటి బ్యాక్టీరియల్ కల్చర్స్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇట్ విల్ డిటెక్ట్ ద గ్రోత్ బేస్డ్ ఆన్ ద ఫ్లోరోమెట్రిక్ సెన్సార్. ఇది ఇంపార్టెంట్. ఓవరాల్గా ప్రిన్సిపల్లో ఇంపార్టెంట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఫ్లోరోమెట్రిక్ సెన్సార్. ఎంసీక్యూస్లో ఇంపార్టెంట్ మనకి. బ్యాక్టెక్ ఇన్స్ట్రుమెంట్ బేస్డ్ ఆన్ విచ్ ప్రిన్సిపల్, ఫ్లోరోమెట్రిక్ ప్రిన్సిపలా, క్యాలరోమెట్రిక్ ప్రిన్సిపలా లేదా క్రోమటోగ్రఫీ ప్రిన్సిపలా అని క్వశ్చన్ అడుగుతారు. సో అప్పుడు మనం ఏం చేయాలి? బేస్డ్ ఆన్ ఫ్లోరోమెట్రిక్ సెన్సార్ ఇట్ విల్ గివ్స్ ద రిజల్ట్. సో వీటికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ యూనిట్ వైజ్, టాపిక్ వైజ్ మనకి సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూనిట్ వైజ్ అన్నీ కూడా ఎంసీక్యూస్ అనాలిసిస్ చేద్దాము. ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి మీకు నేను పేపర్స్ కూడా ఇస్తాను, మనకు కేస్ పేపర్స్ అండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేద్దాము. సో ఇదేంటంటే బేసిక్గా మీకు ప్రిన్సిపల్ అర్థం అవడానికి. సో దిస్ ఈజ్ ద ఫ్లోరోమెట్రిక్ సెన్సార్ ద్వారా రీడింగ్ తీసుకొని వాటిని కాలనీస్గా కన్వర్ట్ చేసి మనకు రిజల్ట్ ఇస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ ట్యూబ్లో బ్యాసిలే గ్రో అయింది అందుకని పాజిటివ్ ఇచ్చిందని అప్పుడు దాన్ని అన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ యొక్క గ్రోత్ని మనం ఐడెంటిఫికేషన్ టెస్ట్ చేస్తాం. ఐడెంటిఫికేషన్ టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు దెన్ వీ విల్ గో ఫర్ ద AST, యాంటీబయాటిక్ సెన్సిటివ్ టెస్ట్లకు చేస్తాం. సో దిస్ ఈజ్ ద వన్ మెయిన్ రీజన్ ఫర్ దిస్. Then advantages: these continuous automated monitoring of the cultures by 24/7. చెప్పాను కదా, రౌండ్ ద క్లాక్ సర్వీస్, ఎవ్రీ అవర్లీ ఇంక్యుబేషన్ ఉంటుంది అండ్ రీడింగ్ కూడా ఉంటుంది. అండ్ అలర్ట్స్ వెన్ మైక్రోబియల్ గ్రోత్ ఈజ్ డిటెక్టెడ్, రెడ్యూసింగ్ టైమ్ డిటెక్షన్. ఇమీడియట్లీ ఎప్పుడైతే గ్రోత్ డిటెక్ట్ అవుతుందో అప్పుడు ఈ ఇండికేషన్ ఇస్తూనే ఉంది ఏదైనా ఒక సింబల్ ద్వారా. ఇది దెన్ హై సెన్సిటివిటీ అండ్ స్పెసిఫిసిటీ. సెన్సిటివిటీ అండ్ స్పెసిఫిసిటీ అంటే ఫాల్స్, సెన్సిటివ్ అంటే ఫాల్స్ నెగటివ్స్, స్పెసిఫిసిటీ అంటే నో ఫాల్స్ నెగటివ్స్, ఓన్లీ పాజిటివ్స్. స్పెసిఫిసిటీ సో హై సెన్సిటివ్, అబౌవ్ మోర్ దెన్ 80% సెన్సిటివిటీ ఉంటుంది. స్పెసిఫిసిటీ వచ్చేసి ఇట్ ఈజ్ ఆల్సో మోర్ దెన్ 80%. సో దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ గివింగ్ ఏ ఫాల్స్ పాజిటివ్స్ కూడా కొన్నిసార్లు కొన్ని అదర్ బ్యాక్టీరియల్ కంటామినేట్స్ ఉన్నప్పుడు, కొన్నిసార్లు కంటామినేట్స్ గ్రో వచ్చినప్పుడు కూడా పాజిటివ్ ఇండికేట్ ఇస్తుంది. అప్పుడు కానీ మనం వితౌట్ కన్ఫర్మింగ్ ద బయోకెమికల్ టెస్ట్, వితౌట్ కన్ఫర్మింగ్ ద ఐడెంటిఫికేషన్ వీ డు నాట్ గివ్ ద పాజిటివ్ టెస్ట్. దెన్ అప్లికేషన్స్ వైడ్లీ యూజ్డ్ ఇన్ హాస్పిటల్స్ అండ్ క్లినికల్ మైక్రోబయాలజీ ల్యాబ్స్ ఫర్ రొటీన్ బ్లడ్ కల్చర్స్, ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ సెప్సిస్. నెక్స్ట్ ఇప్పుడు బ్లడ్ కల్చర్స్లోకి వద్దాం. బ్లడ్ కల్చర్స్ బాటిస్లో క్యాలరోమెట్రిక్ సెన్సార్, బీడీస్, అదర్ ఇది డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్. ఇంకొకటి లిక్విడ్ కల్చర్లో కాకుండా బ్లడ్ కల్చర్స్కి బ్రాత్ కల్చర్స్ యూజ్ చేస్తాం. 7H9 మిడిల్ బ్రూక్ మీడియం అయితేనేమో మైక్రోబ్యాక్టీరియాకి అయితేనేమో బ్యాక్టెక్ ఇన్స్ట్రుమెంట్. ఏదైతే ఈ బ్లడ్ కల్చర్స్కి యూజ్ చేస్తామో వీటికి ఏంటంటే క్యాలరోమెట్రిక్ సెన్సార్ ద్వారా ఇక్కడ రిజల్ట్ ప్రిన్సిపల్ ఉంటుంది. క్యాలరోమెట్రిక్ సెన్సార్ ఇది. ఓకే.
ప్రిన్సిపల్ ఏంటి బ్యాక్టెక్కి ఇది బ్లడ్ కల్చర్స్కి క్యాలరోమెట్రిక్ డిటెక్షన్ ఉంటుంది. Calorimetric detection measures of the carbon dioxide levels produced by the microorganisms and the production of the carbon CO2 results in a color change that is detected by the instrument. Color change మనం జనరల్గా క్యాలరోమెట్రిక్లో మనం ఫిల్టర్స్ యూజ్ చేసాం కలర్ చేంజ్. సో ఇది దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ MCQ మనకు బ్యాక్టెక్ బీడీలో. కలర్ చేంజ్ దేని ద్వారా యూజ్ చేస్తాం? కలర్ చేంజ్ ఎప్పుడైతే గ్రోత్ ఉంటుందో అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి మీడియా కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయినటువంటి మీడియాని క్యాలరోమెట్రిక్ సెన్సార్ ద్వారా రీడింగ్ తీసుకొని పాజిటివ్ ఆర్ నెగటివ్ అని గుర్తిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రమ్ ద బ్యాక్టెక్ అలర్ట్ నుంచి బ్రాత్ బ్లడ్ కల్చర్లో మనం యూజ్ చేసేటటువంటి టెక్నిక్. దెన్ and what are the advantage of this automated techniques? It detects a wide range of aerobic and anaerobic and fastidious organisms. ఆర్గానిజం యొక్క గ్రోత్ ఫాస్ట్గా రావడానికి ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ ఇట్స్ ఎ రియల్ టైమ్ డిటెక్షన్ విత్ మినిమం మాన్యువల్ ఇంటర్వెన్షన్. అంటే వన్స్ ఒక్కసారి మనం శాంపుల్ని ప్రాసెస్ చేసి ఆ మెషిన్లో లోడ్ చేసినామంటే దెన్ automatically within 24 hours to 48 hours it will take the reading and it will give the detection whether it is a positive or negative. And it can identify slow growing organisms more effectively. It can identify the slow growing organisms more effectively. And then వైటెక్ మిషన్స్ మనం జనరల్గా ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ల్యాబ్స్లలో ఉన్నటువంటి వైటెక్ మిషన్స్. ఇవి బయోమెరిక్స్ కంపెనీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఇందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే దిస్ వైటెక్ సిస్టమ్ యూజెస్ బయోకెమికల్ టెస్ట్ టు ఐడెంటిఫై మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ డిటర్మైన్ దేర్ ససెప్టబిలిటీ టు యాంటీబయాటిక్స్. అండ్ దిస్ సిస్టమ్ ఆటోమేటికలీ పర్ఫార్మ్స్ ఏ సిరీస్ ఆఫ్ టెస్ట్ on the isolated organism including enzymatic activity and carbohydrate utilization to identify the pathogen, and if then exposes the bacteria to a panel of antibiotics to assess susceptibility. ఇందులో వైటెక్లో ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఉంటుంది, ఇమీడియట్లీ గ్రోత్ ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత అండ్ దెన్ వీ కెన్ డూ AST ఫర్ ఆల్సో దట్ వైటెక్ సిస్టమ్స్. ఓకే, ఇందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంది? దీస్ యూజింగ్ ద బయోకెమికల్ టెస్ట్. వైటెక్లో బయోకెమికల్ టెస్ట్ to identify microorganisms and determine their susceptibility to antibiotics. And third one is Phoenix system. BD వాళ్ళ కంపెనీ వాళ్ళది Phoenix system, and this Phoenix system automates the bacterial identification and antimicrobial susceptibility testing using the panels of biochemical substrates and antibiotic agents. Then the organism is isolated from a positive blood culture and exposed to a variety of biochemical test antibiotics in the Phoenix panels. సెపరేట్గా మనం ఎలిజా ప్యానెల్స్ ఎలా ఉంటాయో 96 టెస్ట్ ప్యానెల్స్, 15 ప్యానెల్స్, 18 ప్యానెల్స్, సో అలా వీటికి కూడా సెపరేట్గా ప్యానెల్స్ ఉంటాయి. అండ్ దట్ సిస్టమ్ చేంజెస్ అండ్ డిటర్మైన్స్ ద బోత్ ద స్పీసీస్ డ్యూరింగ్ ద డ్రగ్ రెసిస్టెన్స్. And next one, rapid nucleic acid based systems. Rapid nucleic acid based systems. The rapid nucleic acid based systems is nothing but it's based on polymerase chain reaction, PCR, molecular techniques like PCR, polymerase chain reaction, and have been automated for the rapid pathogen detection directly from blood cultures even before the culture grows. So ఈ ర్యాపిడ్ మాలిక్యులర్ టెక్నిక్స్లో మనకు బేస్డ్ ఆన్ ద PCR, పాలిమరైజ్ చైన్ రియాక్షన్ ద్వారా డైరెక్ట్గా మనకు బ్లడ్ కల్చర్స్ నుంచి ఐడెంటిఫై చేయడానికి ఈ ర్యాపిడ్ టెక్నిక్స్ యూజ్ అవుతాయి. అలాగే ఈ ర్యాపిడ్ టెక్నిక్స్కి ఉన్నటువంటి ఎగ్జాంపుల్ వచ్చేసి సిబినాట్ ఒకటి మనకు మైక్రోబ్యాక్టీరియంలో యూజ్ చేసేటటువంటి ఎక్విప్మెంట్ ఉంది, క్యాటరేజ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్. సో దిస్ ఈజ్ ఆల్సో based on the PCR, polymerase chain reaction, and it will detects, identifies, and it will gives the drug resistant pattern for the Mycobacterium tuberculosis. Basically two genes will be identified in the nucleic acid automated nucleic acid system. So in that Mycobacterium
it will detect the rifampicin drug, whether it is resistant or not. And in next slide we will see in detail about what is about the CVNet, what are the nucleic acid, different types of the systems, PCR amplification systems are there, what are the tests to be done in the PCR systems, and how the identification technique is there in the PCR system, how the reporting system, what is the interpretation of the results, and how the results should be communicated to the patients, and these details will be seen in the next class.